జై శ్రీరామ్. సీతాదేవి హనుమంతుని గురించి ఎందుకు చెప్పలేదంటే, సద్గురు దర్శనము రహస్యముగా భావించినది. సద్గురువు గురించి నీకేమీ తెలియదు, ఇచ్చింది పుచ్చుకొని సాధన చేసుకోవాలి. సత్యము తెలిసినప్పుడే ఆయన గురించి తెలుస్తుంది. నీకు తెలియటమన్నది నీలో పెరుగుతుందే కానీ మరొక విధంగా తెలియదు. కింకరులనే రాక్షసులను సంహరించిన తరువాత హనుమంతుడు ఆలోచించసాగినాడు. నేను ఈ అశోకవనాన్ని నాశనము చేశాను, కానీ ఇక్కడున్న ఈ చైత్య ప్రాసాదాన్ని వదిలిపెట్టాను. ఇప్పుడు ఈ భవనాన్ని అందరూ భయపడిపోయేటట్లు పగులు కొట్టవలేననుకుంటూ హనుమంతుడు తన బలము చూపించదలచి పైకెగిరి మేరుపర్వత శృంగమంత ఎత్తున ఉన్న ఆ చైత్య ప్రాసాద భవనముపైకి పోయినాడు. పర్వతమంత ఎత్తున ఉన్న ఆ ప్రాసాదము మీద సూర్యుడి వలె తేజరిల్లుతూ పగలుకొట్ట నలవి కాని ఆ ప్రాసాదాన్ని పగలుకొట్టుతూ పారిజాత పర్వతం వలె విరాజిల్లినాడు. అతడు తన ప్రభావముతో దేహాన్ని మరింత పెంచి లంకా పట్టణమంతటా వినిపించేటట్లు భుజస్థాడనము చేసినాడు. చెవులు గింగిర్లెత్తే ఆ మహాధ్వనికి పక్షులు నేలకూలినవి. ఆ చైత్య ప్రాసాదము బయట కావలియున్న రాక్షసులు దద్దరిల్లి చనిపోయినారు. ఆ రాక్షసులందరూ భయభ్రాంతులయ్యేలా సింహనాదం చేసినాడు. ఆ మహాధ్వనికి అక్కడ కావలియున్న సమస్త రాక్షసులు ఈటలతోనూ గండ్రగొడ్డళ్లతోనూ కత్తులతోనూ హనుమంతుని మీదకు పోయినారు. వాళ్ళందరూ హనుమంతుని చుట్టూ మూగినారు. ఆ మారుతాత్మజుని చుట్టూ మూగిన రాక్షస సమూహము గంగాజలాలలో సుడిగండుమ వలె కనిపించినది. అప్పుడు ఆ వాతాత్మజుడు క్రుద్ధుడైపోయినాడు. పరమ భయంకరమైన రూపము ధరించి ఆ మహాబలవంతుడు చైత్య ప్రాసాదానికి అమర్చియున్న బంగారు స్తంభాన్ని పెకలించినాడు. స్తంభాన్ని చేతితో పట్టుకుని గిరగిరా త్రిప్పినాడు. అలా త్రిప్పుతూ ఉండగా అందులో నుంచి అగ్నిహోత్రము పుట్టినది. అది ఆ చైత్య ప్రాసాద భవనానికి అంటుకున్నది. భగభగ మంటలు లేచినవి. ఆ భవనమంతా అట్లా మంటల్లో కాలిపోతూ ఉంటే దేవేంద్రుడు వజ్రాయుధముతో కొట్టేటట్లు హనుమంతుడు తన చేతిలో ఉన్న ఆ బంగారు స్తంభముతో ఆ 100 మంది రాక్షసులను కొట్టి చంపివేసి ఆకాశానికి ఎగిరిపోయినాడు. జై శ్రీరామ్.